మేము మందమరి నుంచి వచ్చాము, మంచిర్యాల డిస్టిక్. నా పేరు గట్టి స్నేహ. అసలు ముచ్చట ఏంటంటే అన్న, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్. అసలు మీరు ముఖ్యమంత్రి ఎందుకైంది సార్? దేనికోసం అయింది? ఎక్కడ చూసినా గానీ హైదరాబాద్ లో మార్పు 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 ధర్మం అని చెప్పేసి రాసి ఉండేది సార్. అది నిజమే కావచ్చు అనుకొని ప్రజలందరూ కూడా ఓట్లేసిండ్రు. మా కనపడ్డలు అందరూ కూడా ఓట్లేయండి, సార్కే న్యాయం చేస్తాడు కావచ్చు అనుకున్నాం. కానీ ఎందుకు సార్ 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు, మస్తు 100 రోజులు అయిపోయింది కదా సార్. ఏం చేస్తారు సార్ మీరు? గుర్తుకొస్తలేదా? లేకపోతే చెయ్యాలనుకుంటలేదా? చెయ్యాలి కదా సార్. 4000 పింఛన్లు ఇవి, బతుకమ్మ చీరలేవి 2 సార్లు అయిపోయినట్టున్నా సార్ బతుకమ్మ పండుగ. కానీ ఒక్కసారి కూడా చీరలు ఇయ్యరా? సరే చీరలు ఇయ్యలేదు, పోనీ పింఛన్లు పెంచరా సార్? అడగద్దా? అడిగితే పోలీస్ స్టేషన్లలో వేస్తారట కదా సార్. పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి సార్? నేరాలు చేసిన వాళ్ళని వేసినందుకు. కానీ నేరాలు చేసిన వాళ్ళు బయటనే మంచిగానే ఉంటారు కదా సార్. చట్టం అందరికి ఒకటే అంటారు సార్. మన ప్రజాభవన్కి వస్తే లోపల సార్ ఎవరో ఉన్నారు, చెన్నారెడ్డి